చూద్దాం. మల్లయ్య యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్. సార్ వినిపిస్తుందా? ప్రకాష్ రెడ్డి గారు, నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది? మీరు మీకు చాలా హ్యాపీగా ఉన్నది, సైలెంట్ మోడ్లో ఉన్నది అన్నది జరుగుతున్న ప్రచారం. సరే, ఆళ్ళు కొట్టుకుంటే ఎప్పటికైనా మనకి వర్కౌట్ అవ్వకపోతుందా? కానివ్వండి, చూద్దాం అన్నట్టుగా. ముందు మిత్రులిద్దరికి నమస్కారం. మీకు కూడా సార్ నమస్తే. మేము అంటే ముఖ్యంగా ఈ రోజు హరీష్ రావు గారు పిలిచినటువంటి సిట్ విషయంలో మా నాయకులను కూడా పిలిచారు, సంజయ్ గారిని కూడా పిలిచారు. అవును, సంజయ్ గారు సిట్కి పోయినారు. సిట్కి పోయి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సిట్ అటెండ్ చేసినారు. సిట్ అటెండ్ చేసి సిట్ అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పినారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమే అయితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా చర్యలు ఉండాలని డిమాండ్ చేసినారు. మీరు ఒకవేళ చేయలేకపోతే సిబిఐకి హ్యూమన్ కూడా డిమాండ్ చేసినారు. అదే అంశం మీద మా పార్టీ తరఫున కోర్టులో కూడా పిటిషన్ పెండింగ్ లో ఉంది. కాబట్టి పిటిషన్ ఎవరు కొట్టేయలే. ఇంకా హరీష్ రావు గారు చెప్పింది నిజం కాదు. పిటిషన్ కోర్టులో చాలా స్పష్టంగా సిట్ కంటిన్యూ అవుతుంది. కొన్ని అంశాల విషయంలో కోర్టు అబ్జర్వేషన్స్, కోర్టు యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటారేమో, కానీ సిట్ ఉంది, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. బీజేపీకి డిమాండ్ చేస్తుంది. ఎవరి ఫోన్ ట్యాపింగ్ జరిగినా, అది కుటుంబాలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ జరిగినా, రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగినా అది చట్టరీత్యా నేరం. నిజం చెప్పాలంటే మేము బీజేపీగా మా సంజయ్ గారు డిమాండ్ చేస్తారు, సిబిఐకి ఇవ్వండి, టాటా తెలుస్తాం. ఎవరు అధికారుల, రాజకీయ పార్టీయా, ముఖ్యమంత్రి చెప్పాడా, మంత్రులు చెప్పారా, ఎవరు చెప్పారనేది సెకండరీ. ఎవరు చేసినా తప్పే. దానికి కావాలంటే హరీష్ రావు గారు దాన్ని విచారణ కోసం పిలిచారు. దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం అయితే లేకుండా, ఇంత విచారణకు పోయి నీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఇంతకుముందు ఆఫీసర్లు కూడా పిలిచారు కదా, తెలిసిన విషయాలు చెప్పండి, తెలియని విషయాలు ఉంటే తెలియాలని చెప్తారు కదా. నోరు విప్పని హరీష్ రావు కూడా చాలా సందర్భాల్లో ఉన్నాడు కదా. కాబట్టి దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారు దీన్ని రాజకీయం చేయాలనుకుని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు చూసినారు, జరిగినటువంటి పరిస్థితులు చూసినారు. పెద్ద పెద్ద వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ముఖ్యమంత్రితో సహా, మా కేంద్ర మంత్రులతో సహా అందరు ఫోన్ ట్యాపింగ్ లేని. మంత్రులు ఫోన్ ట్యాపింగ్, డైరెక్ట్ ఫోన్ ట్యాపింగ్ చేయలేకపోతే వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసినారు. మా దగ్గర సుమారు 400 మందిని మా పార్టీకి సంబంధించిన వాళ్ళని ట్యాపింగ్ చేసినట్టుగా సమాచారం ఉంది. అందరి పేర్లు ఉన్నాయి అందులో. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఎవరైనా సరే, రాజకీయ పార్టీ నాయకులు లేకపోతే మంచిదే కదా, సంతోషం కదా. అధికారులే ఉన్నారనుకోండి, సంతోషం కదా, అధికారుల మీద చర్యలు తీసుకోండి. అధికారులు లేకపోతే పోలీసులు, దాన్ని సహకరించిన పోలీసుల మీద చర్యలు తీసుకోండి. కానీ చర్య తీసుకోవాలనేది మా డిమాండ్ అండి. ఒకవేళ మీరు చర్య తీసుకోలేకపోతే మేమైతే ఖచ్చితంగా భావిస్తున్నాం, తూతు మంత్రంగా చేస్తే మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్క చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినా, చాలా మంది మాట్లాడి ఇవన్నీ కూడా లొట్టపూసి కేసులు, దీనివల్ల ఏముంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. ఇక మీరు లొట్టపీసుకే అన్ని లొట్టపీసులే అండి. ఆయన కనపడేది అంతా 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం లొట్టపీసే. నువ్వు కోట్ల రూపాయల కుంభకోణాలని కోట్ల లొట్టపీసులే. మీకేం పెద్ద గుట్టల బేగంపేట భూములు అమ్ముకుంటే లొట్టపీసు, హైదరాబాద్ లో అప్పులు చేస్తే లొట్టపీసు, 7,00,000 కోట్లు కూడా లొట్టపీసు. భాషనే, అందుకోసమే తెలంగాణ భాష అనేది ఒక అగ్లీ భాషగా కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసినటువంటి తప్పు భాష. మీరు చెప్పేది ఒక రాజకీయ నాయకులుగా మనకు అన్ని అంశాల మీద ప్రజలకు మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కానీ భాషను ఉపయోగించేటప్పుడు తమకిష్టం వచ్చిన భాష, తమకు నచ్చిన భాష, ఇది తెలంగాణ భాష అనుకుంటే చాలా కష్టం అండి. ఈ తెలంగాణ భాష అటువంటి భాష మాట్లాడిన వాళ్ళ పదాలు ఉపయోగించి మమ్మల్ని స్పందించామంటే మాకు ఇంకా కష్టం అండి. మేము ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగానే స్పందిస్తాము, సాంప్రదాయబద్ధంగానే మాట్లాడతాము. కాబట్టి ఇది పద్ధతి కాదని చెప్పదలుచుకున్నా. పెద్దలు మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, చాలా డీసెంట్ గా, నీట్ గా, గౌరవంగా మాట్లాడతారు. వాటిని గౌరవిస్తారు, అందరూ గౌరవిస్తారు. కానీ భాష, ఏ భాష పడితే భాష మాట్లాడితే లొట్టపీసు భాష అనేది కరెక్ట్ భాష, తెలంగాణ భాష. అదేమన్నా పోనీ కేసులో బలం లేదండి అనడం వేరు, కేసు లొట్టపీసు అనడం వేరు. బలం లేదంటే లేకపోయి ఉండొచ్చు, చాలా కేసుల్లో బలం ఉండదు. చాలా కేసులు బలం ఉన్నా సరైన సాక్ష్యాధారం లేని కారణంగా భారతదేశం యొక్క చట్టాలు, ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, భారతదేశం యొక్క సాక్షి ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, పెద్ద రియాజ్ గారు నాకు తెలిసి అడ్వకేటే, చాలా చట్టాలు కొన్నిసార్లు పర్మిట్ చేయవు ఆ కేసులు పనిష్మెంట్ ఇవ్వడానికి. కానీ నైతికంగా నేను చిన్నప్పుడే చూసాను, ఒక మర్డర్ కేసులో జడ్జిమెంట్ చెప్తున్నాడు, మీరు మర్డర్ చేసిరని నాకు తెలుసు, కానీ నేను శిక్ష వేయలేకపోతున్నాను, ఎందుకంటే
సాక్ష్యాధారాలు లేవు కాబట్టి సాక్ష్యాధారాలు అనేటువంటివి ఎవిడెన్స్ యాక్ట్ మీద సాక్ష్యాలు ఉంటాయి కాబట్టి యాక్ట్ కింద ఈ ఎవిడెన్స్ రాలేదు కాబట్టి అందరూ మీ విట్నెస్ అన్ని హొస్టైల్ అయ్యారు కాబట్టి నేను శిక్ష వేయలేకపోతున్నా కానీ నైతికంగా నాకు ఇప్పటికీ డౌట్ ఉంది కానీ ఏం చేయలేను నేను అలో చేయదు అట్లాంటి జడ్జిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి సార్ అందుకోసం నేనేమంటున్నానంటే శిక్ష పడదా సంగతి తర్వాత కానీ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరి వల్ల చేశారు ఎవరి కోసం చేశారు నిజంగా చేస్తే చట్టబద్ధమా చట్ట వ్యతిరేకమా ఇది బయటికి రావాలి చిట్టు ద్వారా నేను కోరుకుంటున్నాను. రైట్, ఓకే. మనతో పాటుగా చిక్కుడు ప్రభాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు, హైకోర్టు అడ్వకేట్. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే సార్, ఇందులో